రాజమహేంద్రవరం మోరంపూడిలోని స్థానిక పాఠశాలలో 8వ తరగతి వరకు మాత్రమే ఉండటంతో 9వ తరగతి తర్వాత విద్యార్థులు హైవే దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ప్రజల అభ్యర్థన మేరకు గత విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలకు 9వ తరగతి అనుమతి తీసుకువచ్చామని, ఇప్పుడు 10వ తరగతి కూడా మంజూరు చేయించామని వెల్లడించారు. 25 లక్షలు పేపర్ మిల్లు సిఎస్ఆర్ నిధులతో మోరంపూడిలోని సిటీ స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరపాలక సంస్థ అధికారులు, స్కూల్ సిబ్బందితో సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ రాజమండ్రి సిటీ పరిధిలోని మోరంపూడి స్కూల్, విఎల్పురం శ్యామలాంబ స్కూల్, జాంపేట నేషనల్ బేసిక్ స్కూళ్లకు 10వ తరగతి అనుమతులు తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. అందరికీ నమస్కారం. రాజమహేంద్రవరం మోరంపూడిలో ఏదైతే స్కూల్ ఉన్నదో ఆ స్కూల్ 8th క్లాస్ వరకు ఉండడం జరిగింది. 8th క్లాస్ అయిన తర్వాత పిల్లలు 9th వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ మోరంపూడి హైవే దాటి అటువైపు వెళ్ళే పరిస్థితులు వచ్చినాయి. లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఇక్కడ ఉన్న మా నాయకులందరూ కూడా మాకు తెలియచేసిన తర్వాత ఈ స్కూల్కి 9th క్లాస్ తీసుకురావడం జరిగింది. అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 9th క్లాస్ పర్మిషన్ ఇప్పించడం జరిగింది. 9th పర్మిషన్ వచ్చిన తర్వాత ఫైనల్గా ఇంకా 10th తీసుకురావాలి కాబట్టి 10th క్లాస్ కూడా నేషనల్ బేసిక్ స్కూల్ ఏదైతే జాంపేటలో ఆ స్కూల్కి, మోరంపూడిలోని ఈ స్కూల్కి, అలాగే విఎల్పురం శ్యామలాంబ స్కూల్కి, 3 స్కూల్స్కి 10th పర్మిషన్ రాజమండ్రి సిటీలో శాసనసభ్యుడిగా నేను తీసుకురావడం జరిగింది. నేషనల్ స్కూల్కి వాళ్ళకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది సరిపోతూ ఉంది 10th పిల్లలకి. ఇక్కడ విఎల్పురం సరిపోకపోవడం వల్ల విఎల్పురం వచ్చి రౌండ్ టేబుల్ వారి సహకారం తీసుకోవడం, వాళ్ళు ఒక 25 lakhs సిఎస్ఆర్ ఇవ్వడం, అది ఒక 1 week 10 daysలో అక్కడ స్టార్ట్ చేయబోతున్నాం 10th పిల్లలకి. ఈ స్కూల్కి ఇలాగే ఇబ్బంది ఉంటే పేపర్ మిల్ వాళ్ళని సంప్రదించిన తర్వాత వాళ్ళు ముందుకు వచ్చి సిఎస్ఆర్ నిధుల నుంచి సుమారు 20 లక్షలు వెచ్చించి 2 floors ఇక్కడ 10th క్లాస్ వాళ్ళకి నిర్మాణం చేయబోతా ఉన్నారు. చాలా నాణ్యతతోటి నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇది జరుగుతుండగా కూడా పిల్లలకి ఇంకా కొన్ని ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఉందంటే 4 లక్షలతో వాళ్ళకి కావాల్సిన స్కూల్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పేపర్ మిల్ వారు ఇవ్వడం కూడా జరిగిందన్నది కూడా ఇప్పుడే చెప్తా ఉన్నారు. అంటే సుమారు 24 లక్షలతో ఇక్కడ 10th క్లాస్ పిల్లలకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేయడంతో పాటు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలో అది కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నగర ప్రజలకి నేను తెలియచేసేది ఒకటే, గతంలో ఏనాడు కూడా ఇలాగ సిఎస్ఆర్ నిధులు ఇంత మొత్తంలో తీసుకొచ్చిన పరిస్థితులు ఏనాడు లేవు. గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నారో ఆ ప్రభుత్వంలో స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చే ఏదైతే ఉన్నదో ఆ నిధులు ఎట్టిపోయినాయో కూడా ఎవరికీ తెలియదు. ఒక్కటంటే ఒక్కటి ఒక మంచి సోషల్ కాజ్కి వాడేమన్నది చెప్పుకునే దగ్గర విధంగా అవి ఏది కూడా చేయలే. కానీ ఈరోజు మనం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా విద్యకో, వైద్యానికో, లేకపోతే ప్రజలు ఎప్పటి నుంచో పడుతున్న సమస్యలు పరిష్కరించడానికో ఉపయోగించి అందరికీ ఉపయోగపడే విధంగా ప్రతి రూపాయి కూడా పారదర్శకంగా ఖర్చు పెట్టే విధంగా పనిచేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అని ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ, ఎందుకంటే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. మనం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఇక్కడే మనం 10th క్లాస్ నిర్మాణం చేసుకున్నట్లయితే పిల్లలు ఇక్కడ వరకు చదివితే పిల్లల తల్లిదండ్రులకి ముందు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రులకి పిల్లలు 10th క్లాస్ వచ్చేసరికి ఆ ఫ్లైఓవర్ దాటి వెళ్ళాలి, ఫ్లైఓవర్ దాటేంత వరకు ఏంటి క్షేమంగా వెళ్ళి వస్తాడని అనుమానాలు. కానీ ఈరోజు వాళ్ళ ప్రాంతంలోనే 10th వరకు ఉందనంటే మనశ్శాంతిగా వెళ్తారు, క్షేమంగా ఇంటికి వస్తారన్న భావన ఉంటుంది. అది కూటమి ప్రభుత్వం ఇవ్వగలిగిందని తెలియచేసుకుంటూ సిఎస్ఆర్ నిధుల ద్వారా మాకు సహకరించిన ఏపీ పేపర్ మిల్ మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఇక్కడ దగ్గరుండి పర్యవేక్షించుకుంటున్న మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారికి, అలాగే కూటమి నాయకులకు, అలాగే ఈ విద్యా వ్యవస్థ ఉపాధ్యాయులకు, అలాగే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా, ప్రధాన ఉపాధ్యాయులు కూడా ఉన్నారు దగ్గరుండి పర్యవేక్షించుకున్నారు. అలాగే ఆయనకి సహకరిస్తున్న ఉపాధ్యాయులకు మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.